మాట్లాడదా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? ఓకే, వాళ్ళని తమ్ముళ్ళు అన్నారు, మిమ్మల్ని చెల్లెలు పొరపాటు కూడా అన్నా. నేను ఫీల్ అవుతాను కాదు, వాళ్ళు ఫీల్ అవుతారండి. మళ్ళీ లేనిపోయింది. ఏమండి, బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో అన్నారండి డబ్బులు ఎక్కువగా ఉంటే జిఎస్టీ కడతారని. ఈ కాలేజీలో అమ్మాయిలు అందం ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు జిఎస్టీ వేసేయచ్చు. యాక్చువల్గా నేను మామూలుగా ఎప్పుడు ఈ రకంగా రాను. కళ్ళజోడి ఇదంతా పెట్టారంటే ఎందుకు ఎందుకు అది ఇక్కడ టీనేజ్ చాలా యంగ్ బ్లడ్ ఉందంట కదా. నేను కూడా టీనేజ్కి వెళ్ళిపోయేది. నేను టీనేజరే. సీరియస్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ నా కాలేజీకి వచ్చిన ఫీలే నాకు కలుగుతుంది. మా కాలేజీలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకో, క్లాసులు ఎగ్గొట్టేసి నేను వచ్చి గ్రౌండ్లో కూర్చునేవాడిని. ఏమండి మీరు కూడా అదే బాబా చెప్పండి. అది కాదు, మా కోసమే కదా వచ్చింది. ఒకటని థ్యాంక్ యూ. సాంగ్ నచ్చిందా? ఓకే, సాంగ్ నచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అబ్బా, ఆయన ఎవరు ఆ చెట్టు దగ్గర కాలు కూడా ఎత్తాడు. తమ్ముడు జాగ్రత్తగా అమ్మ చేయను. ఓకే సారీ. ఓకే, ఇప్పుడు బేసిక్గా మా సినిమా అనేది ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఏమండి, ఇక్కడికి వచ్చి మూవీ ప్రమోషన్ చేసిన ప్రతి మూవీ సక్సెస్ అయిందంట. అలాగే మీరందరూ మీ 4 years కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే ఓకే, అది చేద్దాంలే కానీ. ఓకే, సినిమా ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు చదువు గురించి మాట్లాడుకుందాం. ఇందులో చదువు పెట్టలే ఎవరు చేతులు ఎత్తండి. ఒరే అన్యాయం రా ఇది. ఆయన ఒక బలవంతంగా వాడి చెయ్యెత్తావుగా, నీ చెయ్యెత్తుకోవచ్చుగా నువ్వే. అన్నా నేను చదువుతానని. ఓకే, ఇక్కడ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? సిఎస్సియా? ఒరే మెకానికల్ ఒక్కళ్ళకి కూడా ఎవరైనా పొరపాటున అమ్మా నేను మెకానికలే. మా కాలేజీలో కూడా సిఎస్సిలో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఉండేవాళ్ళు. మా మెకానికల్ 180 మంది అబ్బాయిలు, ఒక్క అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని కూడా సిఎస్సిలో వేస్తారు పోయి. నాకు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సిఎస్సిఏ గుర్తుకొచ్చిందండి బాబు. సిఎస్సి తప్ప ఇంకేం బ్రాంచ్లు ఉండవు. అందరూ దాంట్లో ఎందుకు జాయిన్ అవుతారు? ఎందుకు? సరే అమ్మాయిలు మీరు అబ్బాయిలు మీరు ఎందుకు జాయిన్ అవుతారా సిఎస్సిలో? మర్చిపోయా, ఈ కాలేజీలో అమ్మాయిల కన్నా అబ్బాయిలు అటెండెన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే నిజమేనా? ఎవరు అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? లేదు అబ్బాయిలే. ఎందుకంటే అందమైన అమ్మాయిలను చూస్తానికి రోజు కాలేజీకి వస్తారు వాళ్ళు. వస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం హుక్ స్టెప్ చూసామా? గుర్తుందా అందరికీ? నెక్స్ట్ పిలుద్దాం, హీరో గారిని పిలుద్దాము. హుక్ స్టెప్ చేపిద్దాము. ఇదిగో మీరందరూ నేర్చేసుకున్నారా? సింపుల్, 2 చేతులు కాళ్ళు అటు ఇటు కొట్టేయడమే. ఇప్పుడు చెరువులో చేప ఉంటుంది కదా, అది చేప ఈత కొట్టిద్ది, దాన్ని తీసి బయట ఎత్తే గిలగల కొట్టుకుంటుంది కదా. సేమ్ అదే స్టెప్ ఇది కూడా. మీరందరూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హీరో గారితో ఎద్దురు. ఓకే, February 6th మా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా కాలేజ్ ఎగ్గొట్టి చూడమని నేను చెప్పలే కానీ, ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ ఆడే ఉన్నారు, కొడతారు నన్ను. మీరు కంపల్సరిగా అయిపోయిన తర్వాత అయినా వెళ్ళి చూడండి. ముందుగానే ప్రీమియర్స్ కూడా వస్తాయి. మీరు చెబుతున్నాను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రకమైన ఎనర్జీ మీకు ఇక్కడ ఎలా అయితే ఉందో థియేటర్లో దీని రెట్టింపు ఎనర్జీ ఉంటుంది. ఫిబ్రవరి ఎప్పుడు రిలీజ్ ఎప్పుడండి? డాన్ ఎవడో వ్యాలంటైన్స్ డే అన్నాడు. టైం ఉందిరా బాబు దానికి, ఉండండిరా. వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ చేసేసుకున్నారు అందరూ లేదా? ఏమ్మా నీకు నన్ను ఏమైనా ప్లాన్ చేయమంటావా? కాదు అబ్బా, అంత ఇబ్బంది పరంగా లేదు అంటుంది ఏంటావా? అమ్మా ఉంది, ఇంకా 10 days ఉంది, సెట్ చేసేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. February 6 మర్చిపోకుండా మా సుమతి శతకాన్ని చూడండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇచ్చేస్తా. ఓకే, ఏం తమ్ముడు చెయ్యి? ఓకే, ఊపమంటున్నావా? ఓకే ఊపా. డన్, థ్యాంక్ యూ. ఓకే, హుక్ స్టెప్ అమర్దీప్ గారితో పాటు మా టేస్టీ తేజ గారు కూడా చేస్తారు.